హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ మధ్య వాణిజ్య యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. అగ్రరాజ్యం ప్రదర్శిస్తున్న పెత్తందారి ధోరణికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. బ్లూంబర్గ్ రిపోర్టు ప్రకారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోతో జరిపిన చర్చల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న బెదిరింపు ధోరణులను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అవసరమైతే ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకు వేచి చూస్తాం, కానీ దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడబోం అని దోవల్ స్పష్టం చేశారు. అసలు భారత్ ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేంటి అనేది చూస్తే, గతంలో ట్రంప్ హయాంలో భారత్ నుండి దిగుమతి అయ్యే అల్యూమినియంపై 10%, స్టీల్పై 25% మేర భారీ సుంకాలను అమెరికా విధించింది. అంతేకాకుండా భారత్కు ఇస్తున్న జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ హోదాను రద్దు చేయడం వల్ల భారతీయ ఉత్పత్తులపై భారీ ప్రభావం పడింది. అప్పట్లో ట్రంప్ భారత్ ని టారిఫ్ కింగ్ అని అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. దోవల్ వ్యూహం పనిచేసింది. అమెరికా పెడుతున్న షార్ట్ టర్మ్ ప్రెజర్ కంటే భారత్ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. దోవల్ ఇచ్చిన ఈ గట్టి సందేశంతో వాషింగ్టన్ తన ధోరణిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగానే అగ్రనేతల మధ్య చర్చలు పునఃప్రారంభం కావడమే కాకుండా వివాదాస్పద టారిఫ్లను ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.